నీ ఆవేశం చూస్తుంటే నాకు అవార్డు ఫంక్షన్ చేసేలా ఉన్నావుగా. ఆకాశంలో చేస్తా మేడం మీకు అవార్డు ఫంక్షన్. ఆకాశంలో చేస్తా. ముందు నీ అవార్డు జాగ్రత్త. ఈ ఆవేశంతో దాన్ని అల్లాడిచ్చావనుకో అలిపిరి బ్లాస్టింగ్ అయింది. అలాంటి అపశకునం మాటలు మాట్లాడకండి మేడం. ఆశాజీవులం మేము. అందుకే దాన్ని అల్లాడించకుండా ఆచితూచి ఆడుకోమంటున్నా. అలాగే మేడం. ఆచితూచి ఆడుకుని అలా వైకుంఠం వరకు వాకింగ్ చేస్తాను. వస్తాను మేడం. ఇంట్లో బలవంతంగా పెళ్లి చేశారు ఈ అంకుల్ గాడికి. అలా అనకండి మేడం. నాలో కూడా ఒక యువకుడున్నాడు. వాడిలో ఉన్న యవనాన్ని అంకుల్ అని అనేసి అవమానించకండి. అంకుల్ని అంకుల్ అనే అంటారు. ఇప్పుడేంటి ఈ అంకుల్ని అటకను అలంకరించలేకపోతున్నాడు అంతేనా? అయినా ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే అలా ఎలా బలైపోతారు? వాళ్ళు బలవంతం చేయలేదు మేడం, నేనే బలవంతం చేశాను. అర్థమైంది. అద్భుతాలన్నీ నా క్లినిక్ లోనే కనిపిస్తాయి ఏంటో. మేడం, నాకు ముందు మురళి అని ఒక లవర్ ఉండేవాడు. వాడి బాటిల్తో ఎన్ని పెగ్గులేసినా అస్సలు మత్తెక్కేది కాదు. కల్తీ ముందేమో. అలా కల్తీ బాటిల్తో నా కామం కుళ్ళిపోతున్న టైంలో ఈ స్కాచ్ బాటిల్ పరిచయమైంది మేడం. ఫైనల్ గా ఈ ఓల్డ్ స్కాచ్ బాటిల్ నీకు సుఖం ఇస్తుందన్నమాట. అవును మేడం, ఆ కల్తీ బాటిల్ ని కట్ చేసి ఈ స్కాచ్ బాటిల్ తో సెటిల్ అయిపోయా. మంచిది. శ్రీమంతానికి ఏమైనా ఇన్వైట్ చేయడానికి వచ్చారా నా దగ్గరికి? మేడం, మరి స్కాచ్ బాటిల్ తో సుఖంగానే ఉన్నావుగా, డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారు? నేను చెప్తాను మేడం. మొదట్లో నా స్కాచ్ బాటిల్తో 8 పెగ్గులు సర్వ్ చేసేవాడిని. 8 పెగ్గులా? మీ స్కాచ్ బాటిల్ బాగా స్ట్రాంగ్ అనుకుంటగా. 30 years ఇండస్ట్రీ మేడం. 30 ఏళ్లుగా సేవ చేస్తున్నావు అన్నమాట. సరే, ఇప్పుడు మీ సమస్య ఏంటో చెప్పండి. మొన్నదాకా నా స్కాచ్ బాటిల్తో 8 పెగ్గులు సర్వ్ చేసేవాడినా ఈ మధ్య 6 పెగ్గులే సర్వ్ చేస్తున్నాను మేడం. 6 పెగ్గులు ఏమన్నా తక్కువ అంకులు? కౌంట్ అంటే కౌంట్ మేడం. కౌంట్ తగ్గుతున్న కొద్దీ ఏదో కోల్పోతున్న ఫీలింగ్. అవును మేడం, 8 పెగ్గులు వేయించుకునే నా గ్లాసు 6 పెగ్గులే వేయించుకుంటుంటే నా గ్లాసు ఘోష పెడుతుంది మేడం. 6 పెగ్గులయ్యాక 7వ పెగ్గు కోసం తన గ్లాస్ పెట్టే ఘోషకి నా గుండెల్లో గడియారం ఆగిపోయేలా ఉంది మేడం. ఊరుకోండి, అందుకే కదా మేడం గారి దగ్గరకు వచ్చాం. మేడమే మనకు మార్గం చూపిస్తుంది. 2 రౌండ్లకే మీరు ఎంత రోధిస్తున్నారంటే 1 రౌండ్కి అవుట్ అయిపోయారు. ఇంకెంత రోధించాలో. 1 రౌండ్కే అవుట్ అయిపోతారా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారా మేడం? వాళ్ళు మీ గ్రహంలో ఉండర్లే. మీ గ్రహంలో మీలాంటి గార్జిలాలు మాత్రమే ఉంటాయి. మీరు అలా పొగడకండి మేడం, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. మా ఆయన నిజంగానే నా గార్జిల్లా. మిమ్మల్ని చూస్తుంటే ఆఫ్రికన్స్ కి క్రాస్ బ్రీడ్ లా ఉన్నారు కదరా. ఆ ఆఫ్రికన్సే నాకు ఇన్స్పిరేషన్ మేడం. వాళ్ళ హార్డ్ వర్క్ చూస్తే నాలో హార్మోన్స్ హై అవుతాయి. వాళ్ళు లెజెండ్స్. అయితే వెళ్ళి వాళ్ళకి సన్మానం చేయిపోయావా? సన్మానం చేయాల్సింది వాళ్ళకి కాదు మేడం, వాళ్ళ ఆయుధాలకి. వాళ్ళ ఆయుధాల లెంత్ వల్లే వాళ్ళు లెజెండ్స్ అయ్యారు. సమస్య నుంచి సన్మానం దాకా పోయింది మన సొల్లు. సారీ మేడం, సడన్ గా సైడ్ ట్రాక్ అయ్యాను. అలా 8 పెగ్గులతో నా గజాల గ్లాసు కలకల్లాడిపోయేది. కానీ ఇప్పుడు 6 పెగ్గులతో నా గజాల గ్లాసు విలవిల్లాడిపోతుంది. ఆ ఆఫ్రికా ఆయుధాలకు పూజ చేయిపో, వరాలు ఏమన్నా ఇస్తారేమో. మీరుండగా వాళ్ళ దాకా ఎందుకు మేడం? నా స్కాచ్ బాటిల్కి సొల్యూషన్ మీరే చెప్పాలి. పాపం, నేను కంప్లీట్ చేయని ఆ 2 రౌండ్లు తను కష్టపడి క్యారెట్లతో కాకరకాయలతో కంప్లీట్ చేసుకుంటుంది. అసలు మీ ఇద్దరిది సమస్య కాదు మేడం, మాది సమస్య కాదంటారా అసలు? వయసు పెరిగే కొద్దీ వర్కింగ్ అవర్స్ తగ్గుతాయి. మీ ఇద్దరిలో కొంచెం వేడి తగ్గించండి. వయసు పెరిగినంత మాత్రాన నా వంకాయలో వేడి మాత్రం తగ్గదు మేడం. అయితే నీ వంకాయని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకో. ఇదిగో పిల్ల, చాలా మంది ఆడవాళ్ళు 1-2 పెగ్గులతో సరిపెట్టుకుంటున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు చాలా లక్కీ. అది కాదు మేడం. ఇప్పుడు గనక మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నా గొంతులో నుంచి గ్రామర్ బయటకు వస్తుంది. మూసుకురావండి.